హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నాకు లైక్లు కొట్టండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ అయితే మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. కావలసిన ఐటమ్స్ చికెన్ అండి, ఈ లేత వంకాయలు యాడ్ చేసి మీ కర్రీ అయితే చేయబోతున్నాను. మసాలా కోసం ధనియాలు, గసగసాలు, జీలకర్ర, స్పైసెస్ మొత్తం తీసుకోవాలండి. ఆనియన్స్, వెల్లుల్లి, అల్లము మొత్తం పేస్ట్లా చేసుకోవాలి, మెత్తని పేస్ట్లా. పెరుగుని చికెన్లో యాడ్ చేసుకుందామండి. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కలుపుకోండి. పసుపు వేసుకోవాలి, కలుపుకోండి. ఆనియన్స్ అయితే బాగా ఎగినాయండి. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం, కలుపుకోండి. ఆల్రెడీ చికెన్లో నేను ఉప్పు కారం వేసి ఉంచుకున్నానండి. మొన్న తీసుకొస్తే అందులో కొద్దిగా చికెన్ ఉంచుకున్నాను అనమాట, వంకాయలో వేసి ఇలా వండుదామని. ఉప్పు కారం కలిపేసి ఉంచుకున్నాను నేను. చికెన్ కాస్త బాగా వేగించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కలుపుకోండి. చికెన్ బాగా వేగిందండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోమన్నాను కదా, మసాలా వేసుకుందాం. వేయించుకోండి. మసాలాని బాగా వేయించుకోవాలండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్కి మసాలా బాగా పట్టేసినట్టే ఆగాలండి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ. మొత్తం బాగా వేగింది. ఇప్పుడైతే పెరుగు వేసుకుందాం, కలుపుకోండి. కలుపుకొని పెరుగు కూడా బాగా మగ్గిపోవాలండి, మొత్తం బాగా వేగిపోవాలి మసాలాలో. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి, కలుపుకోండి. కలుపుకొని కారం కూడా బాగా మగ్గాలండి. మళ్ళీ కాసేపు మగ్గి పెట్టుకోండి. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇవ్వండి, వంకాయ ఇలా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయలకి ఎలా కోసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఉడుకుతున్న కూరలో వేసుకోవాలన్నమాట వంకాయల్ని. మొత్తం వంకాయల్ని వేసేసుకోండి. కలుపుకోండి. కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మీరు అనుకోవచ్చు వంకాయల్ని ఆయిల్లో మగ్గించవచ్చు కదా అని, అలా అయితే సరిగ్గా కుక్ అవ్వదండి. ఈ స్టైల్లో వేసామనుకోండి వంకాయ బాగా మెత్తగా సాఫ్ట్ అయిపోద్ది అన్నమాట. వంకాయ ఈ మసాలా అన్నీ బాగా పట్టేస్తాయండి ఇలా ఉడికించడం వల్ల. ఈ స్టైల్లో చేయండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. మొత్తం అంతా కూర అయితే కంప్లీట్గా ఉడికిపోయిందండి. చూసారా ఎంత బాగా ఉడికిందో వంకాయ, సాఫ్ట్గా ఇలా ఉడుకుతుందండి. ఇలాగే నేను ఏ స్టైల్లో చేశాను మీరు ఆ స్టైల్లో చేయండి, చాలా చాలా బాగుంటుందండి కర్రీ. చపాతీలోకైనా అన్నంలోకైనా కేకలా ఉంటుందండి. నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కొత్తిమీర అయితే వేసుకున్నామండి. గుమ్మగుమ్మలాడే చికెన్ వంకాయ కర్రీ అయితే రెడీ అండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో చేయండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు రావాలంటే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.